పవిత్రమైన ముక్కోటి ఏకాదశి ముల్లోకాలను నడిపించే ఆ శ్రీమహావిష్ణువు అనుగ్రహం కోసం వైకుంఠ ద్వారాలు తెరుచుకునే అద్భుతమైన రోజు ఇది. ఈ రోజున విష్ణువును భక్తితో పూజిస్తే మోక్షం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అయితే స్వామివారి ఆశీస్సులు లభించాలంటే ఈ 7 నియమాలు తప్పక పాటించాలి. 1. దశమి రాత్రి నుండే ఉపవాసం ప్రారంభించాలి. 2. ఏకాదశి రోజంతా సంపూర్ణ ఉపవాసం ఉండాలి. 3. అబద్ధాలు అస్సలు ఆడకూడదు. 4. దుష్ట ఆలోచనలకు, చెడు పనులకు దూరంగా ఉండాలి. 5. బ్రహ్మచర్యాన్ని పాటించాలి. 6. రాత్రంతా నిద్రపోకుండా భగవన్నామ స్మరణతో జాగరణ చేయాలి. 7. మీ శక్తి కొద్దీ అన్నదానం చేయడం మరువకండి. శారీరక ఇబ్బందులు ఉన్నవారు పాలు, పండ్లు తీసుకోవచ్చు. ఏమీ చేయలేని వారు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించినా ఆ గోవిందుడి కరుణ లభిస్తుంది. ద్వాదశి రోజున పూజ ముగించుకుని అతిథికి భోజనం పెట్టిన తర్వాతే భుజించాలి. ఈ నియమాలతో ఆ హరిని కొలిచి వైకుంఠ ప్రాప్తిని పొందుదాం. అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు.